ఉమ్మడి కుటుంబాలు ఎప్పుడైతే కుంటుబడిపోయాయో అప్పటి నుండి కుటుంబ వ్యవస్థ చెడుదారి పట్టింది. అప్పట్లో మంచి చెడు చెప్పడానికి ప్రతి కుటుంబంలో పెద్దలు ఉండేవారు. ఆ పెద్దలు పిల్లలకు సమాజంలో చెడు నుండి దూరంగా బ్రతకడానికి కావలసిన నీతి, నైతికత నేర్పించేవారు. అప్పట్లో డబ్బు కొంచెం సమస్యగా ఉన్నా కూడా ఉన్నదాంట్లో సర్దుకుని అందరూ కలిసి సంతోషంగా ఉండేవారు. అమ్మమ్మ, తాతయ్య, నానమ్మ, తాతయ్య పెద్దనాన్న, పెద్దమ్మ చిన్నాన్న, చిన్నమ్మ అత్త, మామ అక్క, బావ మరదలు, తమ్ముడు వదిన, అన్నయ్య చెల్లి, బావగారు మేనమామ, మేనత్త మేనకోడలు, మేనల్లుడు అని ఓ బంధాల అల్లికలు ఉండేవి. పిల్లలు తప్పు చేస్తే కుటుంబమే వారికి నచ్చచెప్పి మంచి దారిలో నడిచే విధంగా చెప్పేవారు. పిల్లలకు ప్రతి ఒక్కరిలోనూ భయం, భక్తి, ప్రేమ, అభిమానం ఉండేవి పెద్దలంటే. కొత్తగా వచ్చే అల్లుడు కాని, కోడలు కాని ఆ ఉమ్మడి కుటుంబంతో సరదాగా కలసిపోయేవారు. అల్లుడికి తగిన మర్యాద, కోడలికి తగిన బాధ్యత, ఇలా ప్రతిదానికి ఒక పద్ధతి ఉండేది. ఆ కుటుంబంలో ఒకరితో ఒకరు బాధ్యతగా మెలగడం, ఆదరించడం. అదే కారణంగా ఆ కుటుంబ పరువు మర్యాదలతో వర్ధిల్లేది. అలాంటి ఉమ్మడి కుటుంబాలు పెద్దల చేత నడిచే ఒక గొప్ప రథాల్లా ఉండేవి. ఇంటిని దేవాలయంలా చేస్తూ, పెద్దలు ఆలయ శిఖరాల్లా వెలిగేవారు. ఇప్పుడు వాటిని పక్కన పెట్టేశారు. పెద్దలను భారంగా భావిస్తూ దూరం చేస్తూ, వాళ్లను ఒంటరిగా విడిచిపెడుతున్నారు. వారు ఎంత బాధపడుతున్నారు అని చూడకుండా వారిని ఇబ్బంది పెడుతున్నారు. ఈనాడు స్వేచ్ఛగా బ్రతకాలని పల్లెటూర్ల నుంచి పట్టణాలకు వచ్చిన జంటలు వాళ్లు కట్టుకున్న ఇరుకుగదులే సుఖం అనుకుంటున్నారు. కానీ డబ్బు కోసం పరుగులు తీసే భర్త, బాధ్యతలు మరిచిపోయిన భార్య, తల్లిదండ్రులను గౌరవించలేని పిల్లలు, బాగుపడితే ఓర్చుకోలేని అన్నదమ్ములు, దుమ్మెత్తి పోసే బంధువులు, సెల్ ఫోన్లో పలకరించే దిక్కుమాలిన బతుకులు. ఇప్పుడు మంచి చెప్పేవారు లేరు, వినేవారు లేరు, భయం లేదు, భక్తి లేదు. పెద్దవారంటే ప్రేమ ఒక నాటకం, అభిమానం ఒక బూటకం. నవ్వుని నటిస్తూ బ్రతుకుతున్నారు. అవసరంలేని బంధాలని పట్టుకుని, అవసరమైన బంధాలని విడిచి, బందీలుగా బ్రతుకుతున్నారు. ప్రతిరోజు వార్తల్లో కొన్ని సంఘటనలు చూస్తే బాధగానే ఉంటుంది. చాలా వరకు కుటుంబాలు రోడ్డున పడిపోవడానికి కారణం మంచి చెడు చెప్పే పెద్దలు మనతో లేకపోవడం. బలమైన ఉమ్మడి కుటుంబాలను వదిలేసి మనమే మన పునాదుల్ని బలహీనపరచుకుంటున్నాం. ఉమ్మడి కుటుంబాలని తిరిగి స్వాగతిద్దాం. మన పెద్దలను గౌరవిద్దాం, తల్లిదండ్రులను ప్రేమిద్దాం, మన పిల్లలను సంస్కారం నేర్పుదాం. మనం మన పిల్లలకు, సమాజానికి మంచి పంచుదాం. ఒక్కటిగా జీవిద్దాం, ఆనందంగా బ్రతుకుదాం, బంధాలు, బంధుత్వాలు బలంగా నిలుపుదాం. ఈ కథ మీకు నచ్చింది అనుకుంటున్నా. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, మీ కుటుంబంతో సహా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఇలాంటి సందేశాలు అందరికీ చేరేలా చేద్దాం.